అంటాడు, అది వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు వారానికి 2 రోజులు వెళ్తానన్నోడు జనవరిలో పోయా, మంగళవారం ఫిబ్రవరిలో పోయా, జనవరి వీకెండ్ మంత్ ఎండ్ అయిపోయింది, ఫిబ్రవరి మంత్ ఎండ్ అయిపోయింది, మార్చిలో అయినా పెడతారన్నది ఇక లేనే లేదు అక్కడ. ఇదివరకు కనుక ప్రజా దర్బార్ పెడుతున్నారు గదుగుదుగుదుగుదుగు అన్నారు, ఏం లేదు. అదే ఇవాళ అధికార పక్షం ప్రజా దర్బార్ పెడుతోంది రోజు, అటు తెలుగుదేశం నడుపుతుంది, ఇటు జనసేన నడుపుతుంది. అంటే చేతకాలేదు ఇక్కడ, అది ప్రజల్లో మైనస్సే కదా. అది ప్రతి కార్యకర్తలు కూడా ఉంది. నువ్వు కార్యకర్తల దర్బారు పెట్టు, వారంలో 3 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఉండు, 2 రోజులు జనంలో ఉండు, 5 రోజుల పాటు అట్టుండు, 2 రోజులు రెస్ట్ తీసుకో. ఇదేదో గవర్నమెంట్ కార్యాలయపు ఉద్యోగిలాగా గవర్నమెంట్ కార్యాలయంలో కూడా ఇన్ని సెలవులు ఉండవేమో. అమెరికాలోను యూరప్ దేశాల్లో ఉన్నటువంటి సీఈఓలు కూడా ఇంత లేజర్గా ప్రశాంతంగా రాజకీయం చేయరు. వారంలో 2 రోజులు పనిచేసి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది అది వాళ్ళకే చిరాకుగా ఉంది. బట్ ఎవడో ఎదురుగుండా వెళ్ళి చెప్పలేడు. అది వారంలో 2 రోజులు జనాల దగ్గరికి వెళ్తా అన్నారు, అది వెళ్ళట్లేదు. కానీ క్రమం తప్పకుండా బెంగళూరు మాత్రం వెళ్ళిపోతున్నారు ఈ మధ్యన. అదైతే మిస్ అవ్వట్లేదు. ఒక రకంగా సూపర్ 6 హామీల విషయంలో బాబు గారు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆల్రెడీ. ఈరోజు ఆ తల్లికి వందనం సంబంధించి అయితే కేటాయింపులు కూడా జరిపేశారు, 9,407 కోట్ల రూపాయలు. అంటే ఆయన చెప్పింది మొన్న రెండింటి గురించే చెప్పారు సార్ బాబు గారు క్లియర్గా. అన్నదాత సుఖీభావ ఒకటి,